హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో కమ్మకమ్మని సేమియా అయితే ఏ విధంగా రెడీ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక బౌల్ పెట్టి బౌల్ హీట్ అయిన తర్వాత సేమియా వేసుకున్నాను ఫ్రెండ్స్. సేమియాని దోరగా వేపాలి. ఈ విధంగా దోరగా ఫ్రై చేసిన తర్వాత పెళ్ళిళ్ళకి, పుట్టినరోజులకి, ప్రతి దానికి మనం సేమియా చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. సేమియా అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. తీపంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే ఫ్రెండ్స్. చూశారు కదా ఏ విధంగా ఫ్రై అయిందా. ఈ విధంగా ఉన్నప్పుడు చాలు ఫ్రెండ్స్. బాగా నల్లగా ఉంటే బాగోదు. ఈ విధంగా దోరగానే ఉండాలి. పోసాను ఫ్రెండ్స్. ఈ విధంగా పోసిన తర్వాత అవి బాగా ఒక పొంగు రానివ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పాలు చూడండి ఏ విధంగా బబుల్స్ లాగా వచ్చినాయో. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడు పాలు పొంగుతాయని అర్థం ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు నేను ఇందాక వేపి పక్కన పెట్టాను కదా ఫ్రెండ్స్ సేమియా, అది వేసేస్తున్నాను కొంచెం కొంచెంగా. మొత్తం వేసేసాను ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే ఉండలాగా తయారవుతుంది. పాలు కూడా తొందరగా పొంగిపోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, పాలు సేమియా వేసిన తర్వాత మనం చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఏ విధంగా సేమియా మనకి రెడీ అవుతుందో. సేమియా అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సేమియా ఉడికిపోయినట్టే ఫ్రెండ్స్. ఏంటి పంచదార ఏమీ వేయలేదు, సేమియా రెడీ అయిపోయింది అనుకుంటున్నారా? కాదు ఫ్రెండ్స్, ఇది చల్లారాలి కొంచెం. ఈ విధంగా ఉన్నప్పుడు మనం బెల్లం వేస్తే, పంచదార వేస్తే విరగదు కాను ఫ్రెండ్స్, బెల్లం వేస్తే విరిగిపోతుంది. అందుకే టేస్ట్ ఉండదని నేను కొంచెం చల్లారిన తర్వాత బెల్లం ఇందులో యాడ్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, సేమియా అయితే ఈ విధంగా ఒక 3 మినిట్స్ పాటు కొంచెం లైట్గా చల్లారనిచ్చి ఇందులో ముందుగా నేను బెల్లం తురుముకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా తురిమింది ఇప్పుడు డైరెక్ట్ ఇందులో వేసేస్తున్నాను పాలల్లో. చూడండి, అది కొంచెం కొంచెంగా వేస్తున్నాను. మీకు సరిపడినంత తీపి వేసుకోండి. బెల్లం తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ పంచదార కన్నా. ఇంకా కొంచెం వేసాను ఫ్రెండ్స్. మా వారికి తీపి అంటే చాలా ఇష్టం. చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుతున్నాను. ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపిస్తే చాలా సింపుల్గాను కమ్మగా ఇలాగా చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా ఈ విధంగా ఉంది. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ నేను వేయట్లేదు. ఇక్కడ కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్, ఒక యాలకులు కలిపేసినాయి ఫ్రెండ్స్. ఇంత మట్టికి వేసేస్తున్నాను. కమ్మగా నెయ్యి కూడా పైన వేస్తున్నాను ఫ్రెండ్స్. పాలుతో, పెరుగుతో
అవి న్యాచురల్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటితో మనం ఏ చేసుకున్నా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బెల్లం పాలు అనేవి హెల్త్కి మంచిది ఫ్రెండ్స్, ఈ విధంగానే తినాలి. ఇప్పుడు ఒక బౌల్లో వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, సేమియా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్.